ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్షకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నమస్కారం. నేను సైకాలజీ లక్ష్మీ గణేష్. భారతదేశంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసము, భారతదేశంలో ఉన్నటువంటి పాఠశాలల్లో నాణ్యమైనటువంటి విద్యను అభివృద్ధి చెందించడానికై, గుణాత్మక విద్య అభివృద్ధికై ఎన్డీఏ గవర్నమెంట్ ఇటీవలి కాలంలో ఎన్పిఈ 2020ని ఆమోదించడం జరిగింది. ఎన్పిఈ 2020 అన్నది భారతదేశ విద్యా చరిత్రలో 3వ జాతీయ విద్యా విధానం. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానంను 1964, 1966 సంవత్సరం 1964-66 సంవత్సర కాలము భారతదేశ విద్యా చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి కాలంగా పేర్కొంటాం. ఈ సంవత్సరాల కాలంలో భారతదేశ విద్యాభివృద్ధి కోసము, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమిక విద్యాభివృద్ధి కోసము భారతదేశానికి ఒక నూతన విద్యా విధానమును రూపొందించడం కోసము ఈ సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వము కొఠారి కమిషన్ను నియమించడం జరిగినది. 1964-66 కొఠారి కమిషన్. భారతదేశ విద్యా చరిత్రలో ఈ కమిషన్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలదు. కొఠారి కమిషన్ వారి యొక్క సిఫార్సులకు అనుగుణంగా భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానమును రూపొందించుకోవడం జరిగింది. వీరు వారి యొక్క సిఫార్సులను 1966 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించగా, ఈ సిఫార్సులకు అనుగుణంగా భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానమును రూపొందించుకోవడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానమే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968. ఇది భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానము. ఈ జాతీయ విద్యా విధానము అన్నది కొఠారి కమిషన్ సిఫార్సుల యొక్క ఫలితం. కొఠారి కమిషన్ వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తారు. భారతదేశ భవిష్యత్తు తరగతి గదులలో రూపుదిద్దుకుంటుంది అంటారు. ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ ఏ క్లాస్ రూమ్ అంటారు. సో అలాంటి వారి యొక్క సిఫార్సుల నుండి భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఆవిర్భవించింది. తర్వాత భారతదేశానికి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో వీరు ప్రపంచ దేశాల్లో అమలుపరచబడుతున్నటువంటి విద్యా విధానాలను పరిశీలించి వీరు తన క్యాబినెట్ మంత్రులకు ఒక విషయాన్ని తెలియజేశారు. ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా అమెరికా, రష్యా లాంటి దేశాల్లో విద్యను అభ్యసించినటువంటి మేధావులు అంతరిక్షంలోనికి ఉపగ్రహాలను పంపించగలుగుతున్నారు. భారతదేశంలో విద్యను అభ్యసించిన మేధావి కనీసం ఒక్క కారును కూడా తయారు చేయలేకపోతున్నాడు అని రాజీవ్ గాంధీ గారు వాపోవడం జరిగింది. సో కాబట్టి భారతదేశ విద్యా విధానంలో కూడా సమూలంగా మార్పులు రావాలి. ఎలాంటి మార్పులు రావాలి అంటే భారతీయులు సైతము అంతరిక్షంలోనికి ఉపగ్రహాలను పంపించే విధముగా భారతదేశ విద్యా విధానంలో మార్పులను కోరుకున్నారు రాజీవ్ గాంధీ గారు. వారి యొక్క ఆలోచనల్లో నుండి భారతదేశంలో 2వ జాతీయ విద్యా విధానం ఆవిర్భవించినది. ఆ 2వ జాతీయ విద్యా విధానమే నూతన జాతీయ విద్యా విధానం, న్యూ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986. 2000 సంవత్సర కాలం నాటికి భారతదేశంలో ఈ 1986 జాతీయ విద్యా విధానమే అమలుపరచబడుతుంది. మరి ఒక దేశంలో అమలుపరచబడేటువంటి విద్యా విధానము ఆ దేశ భౌగోళిక పరిసరాలకు అనుగుణంగా రూపొందించబడుతుంది. ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించబడుతుంది. ఆ దేశ ఆర్థిక వనరులకు అనుగుణంగా రూపొందించబడుతుంది. ఆ దేశం ఎదుర్కొనేటువంటి సవాళ్లను పరిష్కరించడానికి ఆ విద్యా విధానం రూపొందించబడుతుంది. ఆ దేశం ఎదుర్కొనేటువంటి సమస్యలను పరిష్కరించే విధముగా ఒక దేశ విద్యా విధానం అనేది రూపొందించబడుతుంది. మరి ఇక్కడ గమనించినట్లయితే ప్రస్తుతం భారతదేశంలో అమలుపరచబడుతున్న విద్యా విధానము 1986 విద్యా విధానం. ప్రస్తుతం అంటే 2020 సంవత్సరంలో ఈ విద్యా విధానం అమలుపరచబడుతుంది. ఆ విద్యా విధానం 86లో రూపొందించారు. అంటే 86 సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వనరులు వేరు. 2014 సంవత్సరంలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోనికి వచ్చిన తర్వాత 2014 సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వనరులు వేరేగా ఉన్నాయి. 1986 సంవత్సరంలో భారతదేశం ఎదుర్కొన్న సవాళ్ళు వేరు, 2014లో భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు వేరు.
1986లో భారతదేశం ఎదుర్కొన్న సమస్యలు వేరు, 2014లో భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు వేరు. సో కాబట్టి ఈ విద్యా విధానం ద్వారా 2014 సంవత్సరంలోని భారతదేశం ఎదుర్కొనేటువంటి సవాళ్ళను కానీ సమస్యలు కానీ మనం పరిష్కరించలేకపోతున్నాం. కాబట్టి 2014 అంటే ప్రస్తుతము భారతదేశం ఎదుర్కొనేటువంటి సవాళ్లను పరిష్కరించే విధంగా, సమస్యలను పరిష్కరించే విధంగా ఒక కొత్త జాతీయ విద్యా విధానంను రూపొందించుకోవడం కోసము ఎన్డీఏ గవర్నమెంట్ 2014 సంవత్సరం నుండి ప్రయత్నాలను ప్రారంభిస్తే కస్తూరి రంగన్ కమిటీ యొక్క సిఫార్సులకు అనుగుణంగా 2020 సంవత్సరంలో ఎన్పిఈ 2020 అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. ఈ ఎన్పిఈ 2020ని 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. సో దీనికి అనుగుణంగా భారతదేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రానున్నవి. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి మొదలుకొని +2 వరకు నాణ్యమైన విద్యను భారతదేశంలో అందించబోతున్నారు. గుణాత్మకమైనటువంటి విద్యను భారతదేశంలో అందించబోతున్నారు. సో మనకు 1986 జాతీయ విద్యా విధానమును అనుసరించి ఎన్పిఈ 1986 అనుసరించి 2011 సంవత్సరంలో ఎన్సిటిఈ వారు టెట్ పరీక్ష యొక్క గైడ్ లైన్స్ను జారీ చేయడం జరిగింది. సో ఈ గైడ్ లైన్స్ను అనుసరించే 2018 సంవత్సర కాలం వరకు మన రాష్ట్రాల్లో టెట్ పరీక్ష నిర్వహణ అనేది జరుగుతున్నది. మరి మనకు నూతనంగా ఎన్పిఈ 2020ని ఆమోదించుకోవడం జరిగినది. కాబట్టి ఎన్పిఈ 2020కి అనుగుణంగా టెట్ గైడ్ లైన్స్ను రూపొందించడం కోసము ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ వారు వారి యొక్క సిఫార్సులను మార్చ్ 31 మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎన్పిఈ 2020కి అనుగుణంగా టెట్ గైడ్ లైన్స్ను రూపొందించేటువంటి కమిటీ మార్చ్ 31న వారి యొక్క గైడ్ లైన్స్ను విడుదల చేయడం జరుగుతుంది. అంటే మార్చ్ 31న ఎన్సిటిఈ వారు విడుదల చేసేటువంటి టెట్ గైడ్ లైన్స్కి అనుగుణంగానే భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు టెట్ పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో టెట్ పరీక్ష యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఎన్సిటిఈ వారు నూతనంగా జారీ చేసినటువంటి టెట్ గైడ్ లైన్స్ అనేవి విడుదలైన తర్వాత వాటికి అనుగుణంగా మన రాష్ట్రంలో టెట్ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి టెట్ పరీక్షల్లో సంధించినటువంటి ప్రశ్నల విధానానికి త్వరలో ఎన్పిఈ 2020కి అనుగుణంగా నిర్వహించబోయేటువంటి టెట్ పరీక్షలో ఉండేటువంటి ప్రశ్నల విధానానికి చాలా మార్పులు రానున్నవి. ఎన్పిఈ 2020కి అనుగుణంగా టెట్ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు కంప్లీట్గా కన్స్ట్రక్టివిజం పైన ఆధారపడి రూపొందించడం జరుగుతుంది. అంటే జ్ఞానంను కలిగి ఉన్నటువంటి ఏ అభ్యర్థులు కూడా ఇక మీదట టెట్ పరీక్షల్లో రాణించలేరు. ఏ అభ్యర్థుల్లో అయితే జ్ఞాన నిర్మాణం జరుగుతుందో వారు మాత్రమే టెట్ పరీక్షలో రాణించడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి జ్ఞాన నిర్మాణాన్ని టెట్ అభ్యర్థుల్లో పెంపొందించడం కోసము రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేటువంటి టెట్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులను ఒక బలమైనటువంటి అభ్యర్థులుగా తీర్చిదిద్దడం కోసము టెట్ పరీక్షలోనే అత్యంత కీలకమైనటువంటి సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అత్యంత క్లిష్టమైనటువంటి సైకాలజీ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టును అత్యంత సులభంగా అభ్యర్థులందరూ సైకాలజీలో జ్ఞానాన్ని నిర్మించుకునే విధముగా అభ్యర్థులందరూ వారి నిజ జీవిత సంఘటనలకు సైకాలజీని అప్లై చేసే విధముగా ఈ సైకాలజీ క్లాసెస్లో మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోనే నెంబర్ 1 శిక్షణా సంస్థ అయినటువంటి వెంకట సాయి కోచింగ్ సెంటర్లో మీకు సైకాలజీ అనేటువంటి సబ్జెక్టు పైన మార్చ్ 29 నుండి వరుసగా 4 రోజుల కాలం పాటు ఉచిత తరగతులను ఈ సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్ పైన నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసెస్కు మీరు హాజరైనట్లయితే సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్ పైన మీకున్నటువంటి భయం తొలగిపోయి సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్ పైన మీరు ఆసక్తిని పెంపొందించుకొని అభిరుచిని పెంపొందించుకొని సైకాలజీని అధ్యయనం చేయాలి అనేటువంటి అంతర్గత ప్రేరణను పెంపొందించుకునే విధంగా సైకాలజీకి సంబంధించి మీలో జ్ఞానాన్ని నిర్మింపజేసే విధంగా సైకాలజీలో మిమ్మల్ని ఒక సమర్థవంతమైన అద్భుతమైనటువంటి అభ్యర్థులుగా తీర్చిదిద్దేటువంటి సామర్థ్యాన్ని మీకు ఈ తరగతిలో పెంపొందించడం జరుగుతుంది. ఈ తరగతులకు హాజరైనటువంటి అభ్యర్థులకు టెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల్లో సైకాలజీ అనేటువంటి సబ్జెక్టుకు సంబంధించి అభ్యర్థుల్లో జ్ఞానాన్ని నిర్మించే విధంగా
పూర్తిగా కన్స్ట్రక్టివిజంను బేస్ చేసుకొని శ్రీ వెంకట సాయి ఇన్స్టిట్యూట్ వారు ఒక సైకాలజీకి సంబంధించి ఒక సంపూర్ణమైన, సమగ్రవంతమైన, పరిపూర్ణమైన, అర్థవంతమైనటువంటి మెటీరియల్ను రూపొందించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇటీవలి కాలంలో సైకాలజీని బోధించడంలో సంచలనం సైకాలజీ అప్లికేషన్ కింగ్ అయినటువంటి శ్రీ లక్ష్మీ గణేష్ గారి చేత ఈ సైకాలజీ మెటీరియల్ అనేది రూపొందించబడింది. సో కాబట్టి ఎవరైతే ఈ వెంకట సాయి కోచింగ్ సెంటర్లో 4 రోజుల కాలం పాటు నిర్వహించబడుతున్నటువంటి సైకాలజీ అనేటువంటి టెట్ సైకాలజీ క్లాసెస్ అనేటువంటి ప్రోగ్రాంకు హాజరవుతారో అట్లాంటి అభ్యర్థులకు టెట్లో ఎంతో కీలకమైనటువంటి పూర్తిగా నిర్మాణాత్మక వాదమును ఆధారంగా రూపొందించినటువంటి ఈ సైకాలజీ మెటీరియల్ను ఈ శిక్షణా సంస్థ వారు శ్రీ వెంకట సాయి ఇన్స్టిట్యూట్ అనేటువంటి శిక్షణా సంస్థ వారు మీకు ఈ మెటీరియల్ను పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుంది. మీరందరూ సైకాలజీలో మంచి మార్కులను సాధించి టెట్ పరీక్షలో ఉన్నతమైనటువంటి మార్కులను సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో వీరొక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి దీన్ని అమలుపరచడం జరుగుతుంది. సో కాబట్టి టెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాసులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టెట్ పరీక్షలో మీరు ఉన్నతంగా మార్కులను సాధించి మీ కలల ఉద్యోగమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగంను మీరందరూ సాధించగలరని మనసారా ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు.